వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతులకు హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్. 14వ తారీఖున ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. అది బలపడి వాయుగుండంగా మారే సూచనలు అయితే ఉన్నాయి. ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఒకవేళ తుఫానుగా మారితే మాత్రం దీనికి శక్తి తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం ఉంది. మారకపోతే వాయుగుండంగా తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక చోట్ల 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వర్షాలు విస్తారంగా చాలా చోట్ల నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, పొగాకు, టమాటో, పచ్చిమిర్చి అలాగే ఇతర పంటలు సాగు చేసిన రైతులందరూ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత వరకు కూడా వరి కోతలన్నీ కూడా ఏమైనా మిగిలి ఉంటే 16 లోపులోనే పూర్తి చేసుకోవాల్సిన ప్రజెంటు పరిస్థితి అయితే ఉంది వాతావరణ పరిస్థితిలో. ఈ వర్షాలు ఉత్తరాంధ్రని ఊపేస్తూ, మధ్యాంధ్రని ముంచెత్తుతూ, దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ, రాయలసీమలో వర్షాలు గర్జిస్తూ, ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు, పడమర తెలంగాణ నుండి తూర్పు తెలంగాణ వరకు తుప్పు రేపేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాతో పాటుగా కోస్తా తీర ప్రాంతాల్లో చాలా చోట్ల చెరువులు నిండే అవకాశం ఉంది. అలాగే ప్రాజెక్టులకు జలకళ సంతరించుకునే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే వాగులు నిండి రోడ్ల మీద నీళ్లు ప్రవహించే సూచనలు అయితే ఉన్నాయి. ఇక 2 వారాలుగా రైతుల్ని, ప్రజల్ని అప్రమత్తత చేస్తున్న విధంగానే కాకినాడలో కుమ్మేస్తూ, అమలాపురంలో ఆగకుండా మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ, గుడివాడలో గర్జిస్తూ, అలాగే బాపట్లను భయపెడుతూ, అలాగే చీరాల్లో చితక్కొడుతూ, కావల్ని కష్టాల్లోకి నెడుతూ, నెల్లూరి నష్టాల్లోకి నెడుతూ, తిరుపతిలో వెంకన్న సాక్షిగా తిరుపతిలో వరద ముప్పుని ఖచ్చితంగా తీసుకొస్తూ, చిత్తూరులో చితక్కొడుతూ, కడపలో కసిగా, అలాగే కర్నూలులో కూడా కుండపోతగా ఈసారి అయితే అల్పపీడనం ప్రభావంతో అయితే 17వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో ఎక్కువ చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ఎక్కువ చోట్ల వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రైతుల్ని, ప్రజల్ని అప్రమత్తత చేస్తున్నాం. రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని గత 10 రోజులుగా చెప్తున్నాం. 11వ తారీఖు అల్పపీడనం లాగా 17వ తారీఖు అల్పపీడనం ఒక్క తిరుపతి, అలాగే చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాకు మాత్రమే పరిమితం అవ్వదు. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుండి శ్రీహరికోట వరకు, ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు అయితే రానున్న అల్పపీడనం లేదా వాయుగుండం లేదా తుఫాను ఏదైనా కానీ, ఎలా ఉన్నా కానీ వర్షాలు అయితే దంచుకొట్టే సూచనలు అయితే ఉన్నాయి. రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి. ఇక జిల్లాల వారీగా ఒకసారి క్లియర్ కట్గా అప్డేట్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా అసలు ఏం జరగబోతుంది బంగాళాఖాతంలో అనే దాని గురించి మీ అందరికీ అర్థమయ్యే విధంగా క్లియర్ కట్గా మీ అందరి ఊహకు ఇప్పుడైతే మీకు అర్థమయ్యే విధంగా అయితే మీ అందరూ అర్థమయ్యేలాగా ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ఇదంతా బంగాళాఖాతం అనుకోండి, అలాగే ఇది ఆంధ్రప్రదేశ్, అలాగే తమిళనాడు రాష్ట్రంతో పాటుగా ఇది శ్రీలంక దేశం అనుకోండి, అలాగే ఇది తెలంగాణ రాష్ట్రం అనుకోండి. ఇప్పుడు మనం చూసుకుంటే 13వ తారీఖులో ఉన్నాము. 13వ తారీఖులో ప్రజెంట్ 11వ తారీఖు అల్పపీడనం, 11, 12వ తారీఖు వర్షాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఇక వర్షాలు అయితే తగ్గుతాయి. 13, 14, 15 అలాగే 16 వరకు కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండవు. కాబట్టి రాయలసీమలో కూడా వర్షాలు అయితే తగ్గుముఖం పడతాయి. ఎలాంటి భారీ నుంచి అతి భారీ సూచన అయితే 16 వరకు కూడా లేదు. ఇక మనం చూసుకుంటే 14వ తారీఖు ఇక్కడ అల్పపీడనం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది క్రమీపాన బలపడి 15వ తారీఖుకి ఇంకాస్త ముందుకు జరిగే సూచనలు అయితే ఉన్నాయి. 16వ తారీఖు ఇది శ్రీలంకలోని ఉత్తర భాగం దగ్గరికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే శ్రీలంకలోని ఉత్తర భాగం, తమిళనాడులోని దక్షిణ భాగంలోకి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే 17వ తారీఖు నుంచి వర్షాల జోరైతే ప్రారంభమయ్యే అవకాశం అయితే, ఎప్పుడైతే ఈ అల్పపీడనం మనకి తమిళనాడు దక్షిణ భాగంలోకి వస్తుందో అప్పటి నుంచి కూడా తీర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అలాగే ముఖ్యంగా అన్నమయ్య జిల్లా, అలాగే వీటితో పాటుగా బాపట్ల జిల్లా కానీ, అలాగే ఉత్తరాంధ్ర, అలాగే గోదావరి జిల్లాలు, కాకినాడ ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యే సూచనలు, అంటే మనకి తీర ప్రాంతం, ఇక్కడ ఈ తీర ప్రాంతంలో వర్షాలు మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనకి 17వ తారీఖుకి ఏంటంటే, మనకి 16వ తారీఖుకి ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి అల్పపీడనం అంటే 11వ తారీఖు ఏర్పడిన అల్పపీడనం ఏం జరిగిందంటే, 11వ తారీఖు ఏర్పడిన అల్పపీడనం ఇలాగ వెళ్ళిపోయింది, అంటే ఈ రూట్లో వెళ్ళిపోయింది.
కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 16వ తారీఖు ఇది దిశ మార్చుకుని 17వ తారీఖు ఇది పాండిచ్చేరి లేదంటే తమిళనాడు లేదంటే ఇంకాస్త ముందుకు కూడా జరగవచ్చు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం మరొకసారి బెంగాల్ తుఫాన్ ఏ ప్రాంతంలో అయితే తీరాన్ని తాకిందో ఆ ప్రాంతంలో తీరాన్ని తాకే సూచనలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇది దిశ మార్చుకుని నెల్లూరు వైపుగా రావచ్చు. కానీ ఈ రోజు అయితే మాత్రం ఎక్కువగా పాండిచ్చేరి అలాగే ముఖ్యంగా చెన్నై పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజెంట్ అయితే పరిస్థితి 17వ తారీఖు ఇది చెన్నై పాండిచ్చేరి ప్రాంతానికి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి చెన్నై పాండిచ్చేరి ప్రాంతానికి వస్తుందో ఆ సందర్భంలో 17వ తారీఖు నుంచి మనం చూసుకుంటే తీర ప్రాంతం మొత్తం అంటే ముఖ్యంగా మనకి విశాఖపట్నం అలాగే విజయనగరం తీర ప్రాంతం కానీ శ్రీకాకుళం తీర ప్రాంతం కానీ అలాగే ముఖ్యంగా ఇటు తిరుపతి కానీ నెల్లూరు కానీ అలాగే ఏదైతే మనకి అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాతో పాటుగా ముఖ్యంగా బాపట్ల అలాగే కాకినాడ కోనసీమ ఏలూరు జిల్లా కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఏదైతే సముద్ర భాగాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా 17వ తారీఖు పరిస్థితి ఈ విధంగా ఉంటే 18వ తారీఖు ఇది మెల్లిమెల్లిగా ఇది తీరం దగ్గరికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. 18వ తారీఖు కూడా తీర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే రాయలసీమలో తూర్పు రాయలసీమలో వర్షాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక 19, 20వ తారీఖు వరకు కూడా అలాగే అక్కడక్కడ వర్షాలు అయితే కురుస్తాయి. కానీ 21వ తారీఖు ఇది ఎప్పుడైతే తీరాన్ని తాకితూ కర్ణాటక తమిళనాడు మీదగా అరేబియా సముద్రంలోకి వెళ్తుందో బెంగాల్ తుఫాన్ కూడా మనకి తీరాన్ని తాకిన తర్వాత వర్షాలను అయితే కురిపించింది. ఏదైతే తేమగాలులు పూర్తిగా కూడా వర్షాన్ని ఏ విధంగా అయితే కురిపిస్తాయో ఇది కూడా ఈ అల్పపీడనం లేదా వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో కూడా కంప్లీట్గా వర్షాలు అయితే ఇది తీరాన్ని తాకిన తర్వాత ఉంటుంది. మళ్ళీ రాయలసీమ వాళ్ళు కొంతమంది 17వ తారీఖే మొదలు పెట్టేస్తారు, మాకు వర్షాలు పడలేదని. లాస్ట్ టైం కూడా అలాగే డిసెంబరు ముఖ్యంగా 1వ తారీఖు నుంచి వర్షాలు పడతాయి, 29 నుంచి నెల్లూరు తిరుపతి జిల్లాలో అంటే 29వ తారీఖు నుంచే కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు, వర్షాలు పడలేదని. మళ్ళీ డిసెంబర్ 1 నుంచి వర్షాలు పడుతున్నాయి, మాకు ఎప్పుడు తగ్గుతున్నాయి అని వాళ్ళు కామెంట్ పెట్టడం జరిగింది. అలాంటి వాళ్ళందరికీ కూడా ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే మనకి 17వ తారీఖు కొన్ని ప్రాంతాలకి వర్షాలు పరిమితం అవుతాయి. కానీ 20వ తారీఖు నుంచి రాయలసీమ వ్యాప్తంగా తీరాన్ని తాకిన తర్వాత వర్షాలు జోరు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైన వర్షాలు చాలా చోట్ల ఉండే సూచనలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర అలాగే ముఖ్యంగా రాయలసీమలో కూడా వర్షాలు జోరు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ప్రజల కోసం ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది. మరొకసారి ఓవర్వ్యూగా ఇప్పుడు క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను. ముఖ్యంగా మనం చూసుకుంటే 20 తారీఖు తర్వాత రాయలసీమలో వర్షాలు అయితే ఎక్కువగా ఉంటాయి. 17వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో అంటే ఓవరాల్గా నేను చెప్తున్నాను, తారీఖుల వారీగా రానున్న రోజులు రేపు లేదా ఎల్లుండు క్లియర్ కట్ డేటా అయితే ఇస్తాను. కానీ ఈరోజు 17వ తారీఖు నుంచి 25 మధ్యలో ఏ జిల్లాలో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూస్తున్నాను. తిరుపతి అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా ఈ 4 జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే సూచనలు అయితే ఉన్నాయి. ఈ 2 జిల్లాల్లో ఖచ్చితంగా వరదల్ని చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి తిరుపతి జిల్లా ప్రజలు అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు అలాగే రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. ఈ 2 జిల్లాల్లో 17 తారీఖు తర్వాత ఒక 5 రోజుల నుంచి 7 రోజులు బెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఏ విధంగా వర్షాలు పడ్డాయో ఆ విధంగా పడే సూచనలు అయితే ఉన్నాయి. రైతులందరూ అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ ఇది దిశ మార్చుకుంటే ఏమైనా వర్షాలు తగ్గొచ్చేమో, కానీ ఈ రోజు 13వ తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే నేనైతే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నెల్లూరు తిరుపతి జిల్లాలో ఖచ్చితంగా వరదల్ని మనం చూసే అవకాశం ఉంది. తిరుమల భక్తులు అప్రమత్తంగా ఉండండి, చాలా చోట్ల ఖచ్చితంగా వరదలు అయితే మనం చూసే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకున్న అన్నమయ్య జిల్లా కానీ అలాగే ఇటు కడప జిల్లాతో పాటుగా మనకి చిత్తూరు జిల్లా ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు, కొన్ని చోట్ల అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా వర్షాలు అయితే ఉంటాయి. ఎక్కువ వర్షాలు అయితే మాత్రం మనం 20వ తారీఖు నుంచి 25 మధ్యలో చూసే సూచనలు అయితే ఉన్నాయి. 15 నుంచి 20 తారీఖు వరకు లోపులో మబ్బులు, చల్లటి వాతావరణం, మోస్తరు వర్షాలు అలాంటి వాతావరణం చూసే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రకాశం జిల్లాలో 11వ తారీఖు అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఉన్నవని చెప్పడం జరిగింది. ఆ విధంగానే తక్కువగానే ఉన్నాయి. కానీ ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఉంటాయి. ఆల్రెడీ లాస్ట్ టైం బెంగాల్ తుఫాన్ తీరం తాకిన తర్వాత కనిగిరి ప్రాంతం చాలా చోట్ల ప్రకాశం జిల్లాలో వరదలు రావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వర్షాల జోరు కొనసాగే సూచనలు అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో 17వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో అయితే ఉంది. ఇక ముఖ్యంగా బాపట్ల జిల్లా కానీ అలాగే ముఖ్యంగా ఏదైతే మనకి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాలో కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. అలాగే గుంటూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పల్నాడు జిల్లా వీటితో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే 17వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో అయితే ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి.
చాలా చోట్ల ఈసారి వర్షాలు అయితే కొంచెం విస్తారంగా చూసే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ, అమలాపురం, యానాం, రాజోలు పరిసర ప్రాంతాలు, తుని పరిసర ప్రాంతాలు, పిఠాపురం పరిసర ప్రాంతాలతో పాటుగా భీమవరం, పాలకొల్లు, అలాగే మచిలీపట్నం, గుడివాడతో పాటుగా బాపట్ల, తెనాలి, రేపల్లె, అలాగే చీరాల పరిసర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు అయితే ఉంటాయి. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటుగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈసారి వర్షాలను చూసే అవకాశం అయితే 17వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో అయితే ఉంది. ఇక ముఖ్యంగా విశాఖపట్నంతో పాటుగా విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా అక్కడక్కడైతే వర్షాలు ఉంటాయి. అల్లూరు సీతారామరాజు అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు అయితే ఉంటాయి. ఇక విశాఖపట్నం సిటీలో కూడా మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు చూసే సూచనలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్. ఇంకా ఏమైనా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ రావాలంటే రాయలసీమ కోసం ఒక అప్డేట్ ఇచ్చాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇంకొక వీడియో అయితే ఆల్రెడీ నిన్న చేయడం జరిగింది, ఈరోజు ఉదయం కూడా చేయడం జరిగింది. ఆ వీడియోలో అయితే చూసుకొని, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, ఈ రెండు కలిపి దాదాపు 59 జిల్లాలని ప్రతిరోజు కవర్ చేయడం అయితే రానున్న 10 రోజులు చాలా కష్టం. వీలైనంత వరకు కూడా నేను అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నాకు కూడా చాలా సమయం తక్కువగా ఉంది. ఏపీ గురించి చెప్తే తెలంగాణ వాళ్ళు చెప్పట్లేదని, తెలంగాణ గురించి చెప్తే ఏపీ వాళ్ళు చెప్పట్లేదని అందరూ కూడా చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారు. ఎలాంటి పూర్తిగా కూడా ఏపీ తెలంగాణ అయితే ఒకటే కాబట్టి రెండింటికి కూడా సమానంగా అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్ష సూచన అయితే ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కరీంనగర్తో పాటుగా ముఖ్యంగా వరంగల్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా నిజామాబాద్, మెదక్ జిల్లాలో ముఖ్యంగా మనం చూసుకుంటే 19 లేదా 20వ తారీఖు నుంచి ఎక్కువ చోట్ల వర్షాలు అయితే మొదలవుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఓవరాల్గా ప్రజెంట్ అయితే రానున్న వాయుగుండం ప్రభావంతో ఖచ్చితంగా వర్షాలు ఉంటాయి. ఇది తుఫాన్గా మారే సూచనలు అయితే ఉన్నాయి. ఒకవేళ తుఫాన్గా మారినా మారకపోయినా వర్షాలు మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు అయితే ఉంటాయి. ఒకవేళ మనకి వర్స్ట్ కేసులో ఇలాగా ఏదైతే మనకి మొదటి అల్పపీడనం ఏ విధంగా అయితే ఇలాగ వెళ్ళిపోయిందో ఆ విధంగా వెళ్తే మాత్రం వర్షాలు అయితే కేవలం దక్షిణ కోస్తా, తూర్పు రాయలసీమకి పరిమితం అవుతాయి. కానీ ఇది దిశ మార్చుకుని మనకి ఎక్కువగా పాండిచేరి, అలాగే తమిళనాడు లేదంటే నెల్లూరు వైపుగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి వర్షాలు ఏపీ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన అయితే 15 నుంచి 25 వరకు ఉన్నాయి. కోతలు ఏమైనా ఉన్నా కానీ, వరి రైతులు ఎవరైనా కానీ పూర్తిగా కూడా ధాన్యాన్ని ఆరబెడుతున్న వాళ్ళు దయచేసి అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇంత కష్టపడి రైతులకి, ప్రజలకి ముందుగానే 10-15 రోజులుగా ముందుగా అప్డేట్ ఇస్తున్నా కానీ చాలామంది రైతు కుటుంబాలు అయితే నష్టపోతున్నారు. కాబట్టి ఇంకాస్త ఎక్కువ మంది రైతులు అప్రమత్తంగా ఉండటానికి నా ప్రయత్నంగా రానున్న రోజుల్లో కూడా సమయం లేనప్పటికీ కూడా మీకోసం నిద్ర మానుకునైనా సరే రానున్న రోజుల్లో కంప్లీట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఇది ఓవరాల్గా రానున్న వాయుగుండం లేదా తుఫాను యొక్క క్లియర్ కట్ అప్డేట్. రైతులు అప్రమత్తంగా ఉండండి, ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ ఈ తుఫానుగా మారితే శక్తి తుఫాన్ అని నామకరణం చేస్తారు. తుఫానుగా మారకపోతే వాయుగుండంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది. తుఫానుగా ఉన్న, వాయుగుండంగా ఉన్న వర్షాల్లో మార్పులు ఉండవు. తుఫానుగా మారితే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, మారకపోతే కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది ఓవరాల్గా తుఫాను లేదంటే వాయుగుండం ఎఫెక్ట్. మన ఛానల్ని ఆదరించి నాపై ఇంత తక్కువ కాలంలోనే ఇన్ని వేల మంది ఆదరిస్తున్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు, దీవెనలు ఎప్పుడు ఇలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ, సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. చాలా చోట్ల ఈసారి ఏపీ, తెలంగాణలో రానున్న వర్షాల ప్రభావంతో చాలా చోట్ల వరదలు చూసే అవకాశం ఉంది. మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.